బీసీల డిమాండ్ల సాధన కోసం భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ చేపట్టిన ఆమరణ నిరాహరణ దీక్షకు మద్దతుగా నెల్లూరు జిల్లా అధ్యక్షులు బుధవరపు బాలాజీ నేతృత్వంలో 8వ రోజు పొర్లుదండాలతో వినూత్న నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు సోమా గోపాల్, ఏల్పుల రామ్మోహన్, ప్రముఖ అనలిస్ట్ యనమల నాగేశ్వరరావు, పద్మశాలి సంఘం మహిళా అధ్యక్షురాలు సోమా అనురాధ, నెల్లూరు రూరల్ మండలం బీసీఏ పార్టీ అధ్యక్షురాలు గారా వెంకటరమణయ్య సెల్వం, గంగాల ప్రవీణ్ కుమార్, మల్లెసీను తదితరులు పాల్గొన్నారు. సాధన కోసం భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు ఈ నెల 11వ తేదీ అనగా పూలే జయంతి రోజున ఆమరణ నిరాహార దీక్ష కూర్చొని ఉన్నాడు. బీసీవై పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో ఆయనకు మద్దతుగా ముందస్తుగా ఈ జిల్లాలో గత 8 రోజులుగా రిలే నిరాహార దీక్ష కొనసాగుతుంది. నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంగా బీసీల 5 డిమాండ్ల గురించి ఫిబ్రవరి 22వ తేదీ మంగళగిరిలో బీసీ సింహగర్జన అనే కార్యక్రమం తీసుకొని ఆంధ్రప్రదేశ్లో గల 29 జిల్లాల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అగ్రవర్ణ పేదలందరికీ కరపత్రాల ద్వారా సందేశం పంపించి అందరినీ ఆహ్వానించి లక్షల మందితో బీసీ సింహగర్జన అనే కార్యక్రమం తీసుకొని ఆ కార్యక్రమంలో బీసీకి సంబంధించిన 5 డిమాండ్లను ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుంచాడు. ఆ 5 డిమాండ్లో మొదటిది బీసీ రక్షణ చట్టం, రెండోది రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాల భూ కేటాయింపు, మూడోది సమగ్ర కులగన్న, 4వ డిమాండు చట్టసభల్లో కానీ స్థానిక సంస్థల్లో కానీ విద్యా ఉద్యోగ అవకాశాల్లో కానీ బీసీలకు 44% రిజర్వేషన్ కేటాయింపులు, 5వ డిమాండ్గా గత ప్రభుత్వాలు ప్రస్తుత ప్రభుత్వాలు బీసీ కార్పొరేషన్లు ప్రకటించాయి తప్ప బీసీ కార్పొరేషన్లకు ₹1 నిధులు కేటాయించలేదు. ఈ 5 డిమాండ్లకు సంబంధించి మార్చి 31వ తేదీ లోపల ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్ణయాలు చేయమన్నారు. ఒక మనిషి తన ప్రాణాలను పణంగా పెట్టాడే, తన జీవితాన్ని కోల్పోతాడే, అయినా కానీ ఈ ప్రతినిధి పంపించే సమయం లేదా నీకు? పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఆయన అయితే ఎన్నికల ముందు జగన్ నిన్ను అధంపాతాలను తొక్కదానన్నావే, ఈరోజు ఇన్ని సమస్యలు ఉన్నాయి, వాటిల్లో కూడా అధంపాతాలను తొక్కయ్యా పవన్ కళ్యాణ్. నువ్వు ఎందుకు ఈరోజు మౌనంగా ఉన్నావు? 3 కోట్ల మంది బీసీలకి అన్ని వర్గాల ప్రజలు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, అగ్రవర్ణ భేదాలు సపోర్ట్ చేస్తున్నది. ప్రజల యొక్క ఆకాంక్షలు తీర్చడానికైనా ప్రభుత్వ లక్ష్యం. కానీ ఈ ముద్దునిద్ర ఏంటి? మాకింత అన్యాయం చేస్తారా? ప్రజాప్రతినిధులారా గుర్తుంచుకోండి. పొలిటికల్ అనలిస్టు మొదటగా మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో అణగారిన వర్గాలంతా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయం ఏదో జరగట్లేదు, ఏ విధమైన న్యాయం జరగట్లేదు. ఈరోజు మా జాతీయ అధ్యక్షుడు ఈ యొక్క రాష్ట్రంలో 123 కులాల అణగారిన వర్గాలకు న్యాయం జరగటం లేదు, 79 సంవత్సరాల అధికారం వచ్చినా అని ఒక ఆవేదనతో ఈరోజు మంగళగిరిలో ఈ ఏప్రిల్ నెలకు ఒక ప్రత్యేకత ఉందండి. ఈ ఆంధ్ర రాష్ట్రానికి కానీ ప్రభుత్వానికి గుర్తించుకునే విధంగా మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా. ఏప్రిల్ 5వ తారీఖు బాబు జగజ్జీవన్ రావు గారు పుట్టినరోజు, అంటే భారతదేశ ఉప ప్రధానిగా పనిచేశాడు. ఏప్రిల్ 11 మహాత్మా జ్యోతిరావు అణగారిన వర్గాలకు ఆశా జ్యోతి. అదేవిధంగా ఏప్రిల్ 14న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగ నిర్మాత. అయ్యా మహాత్మా జ్యోతిరావు పూలే అణగారిన వర్గాలకు ఒక బీసీ వ్యక్తిగా దేశంలో జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి. ఆయన జయంతి రోజు ఈ జాతీయ అధ్యక్షుడు న్యాయమైన రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం ఆ రోజు అక్కడ కూర్చొని ఉన్నాడు. ఆమరణ నిరాహార దీక్ష ఈరోజు 3వ రోజు అయింది. మీ ప్రభుత్వానికి కూడా ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఆయన ఒక్కరోజు ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటే 1 సంవత్సరం, ఇక రాబోయే 3 సంవత్సరాల్లో ఒక్కొక్క సంవత్సరం మీ ప్రభుత్వం పతనం ఖాయం. ఈ 3 రోజులకి ఈ జరగబోయే 3 సంవత్సరాలు మీ ప్రభుత్వం పతనం ఖాయం. ఇప్పటికైనా మిమ్మల్ని ప్రజలు కొంతైనా గుర్తించుకోవాలంటే ఇమీడియట్గా ఆయన న్యాయమైన కోరికలు మీరు నెరవేరుస్తారని ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర 123 బీసీ కులాల తరఫున, అదేవిధంగా ఓసీల్లో కూడా అణగారిన వర్గాలకు కూడా సమన్యాయం చేయగలిగిన వ్యక్తి ఒక బోడే రామచంద్రయ్య. అయ్యా ఇంకొకటి చెప్తా ఉన్నాం, మీరు ఏదో ఆలోచిస్తూ ఉంటారు, ఏదో అనుకుంటున్నారేమో, ఈ నీళ్లు లేకుండా అల్లో రామానా బీసీలకి ఎప్పుడు న్యాయం జరుగుతున్నారు. మీరు చూస్తే దాని గురించి పట్టించుకోవటమే లే.
ఇంకా మీకు అయిపోయిందండి. ఎందుకు అనవసరంగా తర్వాత అయినా 29 తర్వాత అయినా మీ పార్టీ గురించి ఆడన్నా కొంచెమైనా అనుకోవాలంటే మాత్రము ఈ యొక్క డిమాండ్లను ఆయన 3 రోజులు ఇప్పుడు కూర్చొని ఉన్నారు. ఇంకా మళ్ళీ జరగనీయకుండా చూసి రెండోది నేను చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో బీసీల కోసం బీసీలను అర్థం పెట్టుకున్నటువంటి కొంతమందికి ఎమ్మెల్సీ పదవులు రాజ్యసభ మెంబర్లు ఇచ్చున్నారు. అయ్యా, ఈ ప్రభుత్వానికి ఈరోజు రేపట్లో నిర్ణయం తీసుకోకపోతే ఈ నెల్లూరు జిల్లాలో బీసీలు క్యాండిడేట్లు అని చెప్పి ఎమ్మెల్సీలుగా రాజ్యసభ మెంబర్లుగా కొన్ని జిల్లా పదవుల్లో ఉన్నారు. వాళ్ళ ఇళ్లను మాత్రము నెల్లూరు జిల్లా నుంచి మొదలు పెడతాం శాంతియుతంగానే వాళ్ళ ఇళ్ల దగ్గర నిరసన తెలియజేసి మేము ముట్టడి చేస్తామని కూడా ఈ మీడియా పరంగా. అందరికీ నమస్కారం. నా పేరు సోమ అనురాధ, కోవూరు మండలం. ఇక్కడ జిల్లా కలెక్టర్ ఈ రోజు నిరాహార కూర్చొని ఉన్నాము. రామచంద్రయ్య గారు 3 రోజుల నుంచి మంగళగిరి ఆఫీస్ ఎదుట నిరాహార దీక్ష 3వ రోజు ఆయన అనుకున్న పనులు విజయవంతం చేయాలని 5 డిమాండ్లు ఏమయ్యా, అన్ని న్యాయమైనయే కదా. బీసీల కోసం పాటుపడతాడా? ఆయన కోసం చేయడం మా కోసం బీసీల కోసం అంతగాని ప్రాణాలు తప్పించిపోతున్నాడు. ఈరోజు ఇది చంద్రబాబు నాయుడికి చెవుకి ఎక్కట్లేదా? కళ్ళు కనిపించట్లేదా? వినిపించట్లేదా చంద్రబాబు నాయుడికి? ఆయన అనుకున్న ఆయన చెప్పిన డిమాండ్లే చేయలే. ఈరోజు చేనేతలకి 25,000 ఇస్తున్నాడు, ఈ రోజు ఒకరికి ఒకటి చేయలే. మహిళలకు 1500 ఇస్తున్నాడు, అవి చేయలే. తను పెట్టిన నిర్ణయాలు తను చేయలే. ఈ రోజు బోడి రామచంద్ర 3 లక్షల జనాభా కోసం పాకులాడి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. కానీ ఇప్పటికీ కూడా దిగి ఆయనకి ఏం న్యాయం చేయడానికి మా ముందుకు దిగి రావాలని నమస్కరిస్తున్నా. ఆయన చేయాలని, విజయవంతం చేయాలని ఈ 5 డిమాండ్లు